హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహాపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, హిమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలోని విశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి, మీ అందరికీ, వింటున్న వాళ్ళకి, వినబోయే వాళ్ళకి, అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అలాగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మాస్టర్స్. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ పేరు పేరున. చూస్తున్న వీక్షకులకు అందరికీ, దివ్యాత్మ స్వరూపులందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. మరొక్కసారి సార్ మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేడం మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. ఎస్ ఎప్పుడు ఇలాగే వన్నెస్ లో చిరకాలం చిరంజీవిగా ఈ వన్నెస్ లో వర్క్ నేను బెస్ట్ విషెస్ చెప్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. అయితే అందరికీ సంవత్సర శుభాకాంక్షలు. ఎస్ సార్ థ్యాంక్ యూ. మనము ఈరోజు ఎందుకు ఈ క్లాసు చేసుకుంటున్నామనంటే, మన అమ్మకి ఒక చిన్న బేబీ ఉంటుంది. ఆ బేబీ అమ్మ ఒళ్ళో ఉన్నప్పుడు ఎంతసేపుగా సెక్యూర్గా ఉంటుంది మనందరికీ తెలుసు కదా. తల్లి ఒళ్ళో ఒక బిడ్డ ఉన్నప్పుడు ఆ బేబీకి ఎలాంటి భయం ఉండదు, ఎలాంటి ఫియర్ ఉండదు. ఎందుకంటే నమ్మకం, అమ్మ పైన నమ్మకం. అసలు ఇంకా చెప్తే నమ్మకం అనడం కన్నా ఇంకా దీనిలో రూట్ కాజ్ ఉంది మాస్టర్స్. రూట్ కాజ్ ఏంటంటే, ఆ బేబీకి నేను వేరు అమ్మ వేరు అని కూడా తెలియదు. ఎప్పుడు దాకా ఈ జనాల మొహాలు చూసి, జనాలు ఎత్తుకొని మాట్లాడి పలకరించని చేసేదాకా అప్పుడు వేరియేషన్ చూస్తుంది ఆ బేబీ. అరే ఇదేంది, ఇది ఎవరు, అది ఎవరు, ఇది మా అమ్మనని కొంచెం కన్ఫ్యూజన్తో అప్పుడు తల్లిని ఐడెంటిఫై చేసి, ఓహో మా తల్లి కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు అనేది ఐడెంటిఫై చేస్తుంది. అప్పటిదాకా అసలు తల్లి ఒళ్ళో తల్లితో ఉంటే నేను అమ్మ ఒక్కటే అనుకుంటుంది. నేను వేరు అమ్మ వేరు అని కూడా అనుకోదు ఏ బేబీ. అవును మేడం, కరెక్ట్. స్పర్శ తెలుసుకున్నప్పుడు అమ్మ స్పర్శ వేరు, వేరే వాళ్ళ స్పర్శ వేరు. అంటే టచ్ ఫీలింగ్ అన్నమాట. అక్కడ స్పర్శతోనే బిడ్డ తన ఉనికి తను తెలుసుకుంటుంది అన్నమాట. అవును, అక్కడ నుంచి మొదలవుతుంది. ఏంటి ఆ టచ్, ఆ స్పర్శ, శబ్దము, అవన్నీ వింటూ చూస్తూ ఆ టచ్ ఫీల్ అవుతూ అప్పుడు బేబీ ఆ చిన్న పసిబిడ్డ అప్పుడు ఇది ఏంటి అని చెప్పేసి దాని గురించి అప్పుడప్పుడు చిన్నగా మొదలవుతుంది. ఆ బేబీకి మనసు అనేది మొదలవుతుంది. అప్పటిదాకా అలాగే సాక్షాత్తు ఈ సృష్టిలో ఆ మహా చైతన్యంలో ఎంత శక్తి అయితే ఉందో అంతే శక్తి, అంతే జ్ఞానంతో ఉంది ఆ బేబీ. ఆ బేబీకి ఇవన్నీ ఏం తెలియవు, మిగిలిన అవన్నీ ఏం తెలియవు ఆ బేబీకి. అంత బిలీఫ్ ఆ బేబీకి. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? మనం అందరం ఎక్కడున్నాం మాస్టర్స్? వచ్చేసాం. కానీ ఇప్పుడు దాటేసి బయటకు వస్తే సృష్టిలోనే ఉన్నాము, యూనివర్స్లోనే ఉన్నాం. యూనివర్స్ అంటే ఏంటి? మన మదరే కదా. సృష్టి అంటే ఏంటి? మన మదరే కదా. మనం అక్కడి నుంచే కదా వచ్చాము. అమ్మతోనే ఉన్నాం కానీ అమ్మను పట్టించుకోవట్లేదు. అక్కడి నుంచే ఆడే ఉన్నాం, మనం కూడా అక్కడే ఉన్నాం. అంటే అమ్మతోనే ఉన్నాం, అమ్మను పట్టించుకోలేదంటే మనం అక్కడ ఉన్నాము, అమ్మ దగ్గర ఉన్నామనే విషయాన్ని మర్చిపోయాం మనం. సెక్యూరిటీ ఇస్తుంది అమ్మ, మనకి అన్ని అమ్మే చూసుకుంటుంది అనే విషయాన్ని వదిలేసి మన స్వ విషయాల్లోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే బేబీ
ఎప్పుడైతే ఆ పసి బేబీగా ఉన్నప్పుడు అలా ఉంటుంది. టీనేజ్ పిల్లలు ఏం చేస్తారో నీకేం తెలుసు, నువ్వు తీయమ్మ పక్కకి, నాకు తెలుసు కానీ నాకు తెలియదు, నీకేం తెలుసు, నాకే అన్నీ తెలుసు, నీకేం తెలియదు అని ఉంటుంది వాళ్ళ ఫీలింగు. ఇప్పుడు అలా బ్రతుకుతున్నాం, టీనేజ్ పిల్లల్లాగా బ్రతుకుతున్నాం మనం. అవును అవును మేడం, అవును. మనకు నమ్మకం లేదు, మనకు నమ్మకం లేదు, దేవుడు అంటే నమ్మకం లేదు, లేకపోతే ఒక గురువుని నమ్మలేకపోతున్నాము, ప్రకృతిని ఈశ్వరాన్ని నమ్మలేకపోతున్నాము. ఎందుకనంటే అమ్మో అవుతుందో కాదో, అయితే అవుతుందో కాదో, మరి అయితే ఇంకా కాలేదే, నేను అడిగాను కదా, నేను మొక్కున్నాను కదా, నేను కోరుకున్నాను కదా, ఎందుకు కాలేదు, నేను మరి నాకు అది కావాలని నేను గట్టిగా అడిగానే, నేను ధ్యానం చేశానే అని చెప్పి అనుకుంటున్నాం. కానీ అది కాదు కావాల్సింది అక్కడ, అది మనకు అక్కడ అవసరం లేదు. ఒక్కటే గురి, మనమేంటో మనం తెలుసుకొని మన స్వస్థితికి మనం చేరాలనుకుంటే, అరే కాదు నేను ప్రూవ్ చేసుకుంటాను అనుకుంటే నువ్వు చేసుకుంటూనే ఉంటావు, ఇలాగే చేసుకుంటూనే ఉంటావు, జీవితాంతం చేసుకుంటూనే ఉంటావు. దానిలో సక్సెస్ అవుతావా, నువ్వు ప్రూవ్ చేసుకుంటావా లేదనే విషయం అది వేరే సంగతి. కానీ ఎప్పుడైతే మనం అన్కండిషనల్గా ఏ కండిషను లేకుండా మనం నమ్ముతామో, ఎవరిని నమ్మాలి, ఎవరిపైన నమ్మకం, సృష్టి పైన, ప్రకృతి పైన నమ్మకం, మనకి ప్రకృతి పైన నమ్మకం, యూనివర్స్ పైన మన నమ్మకం. ఏమన్నా రాని మనకి చిన్న బుర్రకే మనకి ఇన్ని తెలివితేటలుంటే, ఆవిడ మరి ఇంత సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్తకే మరి ఎన్ని తెలివితేటలుంటాయి. మన గురించి తెలియదా, మన గురించి తెలుసు కదా, అన్నీ తెలుసు కదా. ఆ సృష్టికి మనకి ఏమి ఇవ్వాలా, ఏం చేయాలని తెలుసు కదా. చెయ్యాలనుకుంటాడు పాపం, అయ్యో బిడ్డ నిజమే ఆ బాధ ఏదో అడుగుతుంది ఇద్దామని అనుకుంటారు వాళ్ళు. మనం అనుకునే లోపల అరే నేను ఎప్పుడో అడిగాను, నాకు ఇంకా అయ్యలేదు, నేను ఎందుకు నమ్ముతాను, సరే వద్దులే, నాకు వద్దులే, నేను ఇంకో గురువు దగ్గరికి వెళ్తాను అనుకుంటాం, లేదు ఇంకొక దేవుడిని మార్చేస్తాం కదా. ఎస్ సార్, నో మేడం? కరెక్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ జరగలేదు, నాకు వెళ్ళిపోదాం అంతే. అంటే ఒక్కటి పట్టుకుంటున్నాం కాదు, ఒక్కటి కాదు అసలు పట్టుకునేది, మనం 10ని పట్టుకుంటున్నాము. ఇంకో విషయం ఏంటంటే అసలు మతాలు కూడా మార్చేస్తాము. అవును. కానీ అది అవసరం లేదు, మనకి అది అవసరం లేదు. ఎందుకంటే ఒక్కటే నమ్మకం, గుడ్డిగా నమ్ముదాం, పిచ్చిగా నమ్ముతాం. ఎవరిని నమ్ముతున్నాము? మన అమ్మని నమ్ముతున్నాం, మన స్వస్థితిని మనం నమ్ముతున్నాం, మన మూల స్థితిని మనం నమ్ముతున్నాం, మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ స్థితిని మనం నమ్ముతున్నాం. మన అమ్మ ఎప్పుడు మనకి ఏ తక్కువ చేయదు. మన బిడ్డ పట్ల తల్లికి ఎంత ప్రేమ ఉంటుంది, నాకన్నా ఇంకా నా బిడ్డ గొప్పగా ఉండాలనుకుంటుంది, కానీ నాకన్నా తక్కువ ఉండాలని ఎప్పుడు అనుకోదు కదా. అదే విధంగా మనం అన్కండిషనల్గా, గుడ్డిగా, పిచ్చిగా నమ్ముతాం. ట్రస్ట్ అంటే మనది మేడం తీర్పు లేని స్వచ్ఛమైన ప్రేమ నాది అని చెప్పుకోవాలి మేడం. అక్కడ ఐఎమ్ లవింగ్ నాన్ జడ్జిమెంటల్, అంటే నేను తీర్పు లేని ప్రేమను అందిస్తున్నాను ఈ విశ్వానికి అనేది మనం అమ్మకు చెప్పుకోవాలి కదా. చెప్పుకో అంటే నువ్వు ప్రతిదీ. ఇప్పుడు నన్ను మీరు ఒక చెంప పగలగొట్టారు, పర్లేదు, ఒక చెంపే కదా పగలగొట్టారు, ఇంకో చెంప ఉంది కదా, పర్లేదు. ఈరోజు నాకేదో భౌతికంగా చెప్పుకుంటే నాకు ఈరోజు ఏదో 10,000 రావాల్సింది, 100 రూపాయలు వచ్చింది, పర్లా 100 రూపాయలైనా వచ్చింది కదా. కరెక్ట్. ఈరోజు నాకెంతో నేను ఇంకా ఎంతో అద్భుతంగా ఉండాలనుకున్నాను, ఈరోజు ఈ మాత్రం ఉన్నాను కదా, ఇంత మాత్రం మాట్లాడగలుగుతున్నాను కదా. అది కూడా అమ్మనే మనకి ఇచ్చింది. ఎస్, విశ్వాసం ఉండాలి, ఆ ట్రస్ట్ ఉండాలి మేడం. ఎస్. ఇప్పుడు నాకేం లేదు అని అంటే నాకేం లేదు, నాకు కళ్ళున్నాయి, చెవులున్నాయి, ముక్కుంది, కాళ్ళున్నాయి, చేతులున్నాయి, ఆకలి అవుతుంది, ఆకలి అయిన తర్వాత తింటే దాన్ని డైజెషన్ చేసుకోగలుగుతున్నాను, ఇంకేం కావాలి నాకు? అవునా కాదా? కరెక్ట్. అన్నీ ఉన్నాయి కదా, మరి ఇంకేమి ఇవ్వాలమ్మా?
ఇచ్చిన దాని పట్ల నువ్వు నాకు ఇది ఇచ్చింది, ఇది ఉందని నువ్వు గుర్తించలేదు, ఇంక నీకు ఇంకోటి ఏమి ఇవ్వాలా? కృతజ్ఞత లేదు మనకి ఇచ్చిన దాని మీద. ఇప్పుడు ఫలానా నా దగ్గర ఇది ఉంది, నాకు ఇది ఉంది కదా, అబ్బా ఎంత అద్భుతం, నాకు ఇన్ని ఉన్నాయి నా దగ్గర అని మనకు ఉన్న వాటి పట్లే ఎరుక లేదు మనకి. ఉన్నదాన్ని నువ్వు గుర్తించకపోతే ఇంకోటి ఎట్ట వస్తుంది మన దగ్గరికి? ఉన్నదాని పట్ల సంతృప్తి లేకుండా పోతుంది కదా మేడం. ఆ సంతృప్తిని తీసుకోవాలి మనం. ప్రతిదీ ఏది ఇంత ఇంత సంతోషంగా ఉన్నాను నేనంటే అమ్మ ఇచ్చిన దాంట్లో నేను సంతోషంగా ఉన్నా అనే భావనతోని ప్రతి నిమిషం కృతజ్ఞత విశ్వాసంతో ఉంటేనే కదా అమ్మ మనల్ని కాపాడుకుంటది ఎప్పుడు. అవును అవును, ఎస్. అందుకని మనము నమ్ముదాం. ఎవరు నమ్ముదాము? యూనివర్స్ని నమ్ముదాం. అది ఈరోజు అవ్వచ్చు కాక అంటే మనము ఎందుకు నమ్మాలనేది కూడా మన పైన డిపెండెంట్ అయి ఉంటుంది. ఎందుకు నమ్మాలి, ఏమని నమ్మాలి, నీకు ఏం కావాలి అంటే ఇప్పుడు నాకు ఏం కావాలని నాకు క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు క్లారిటీ, నాకేం కావాలని నాకు క్లారిటీ ఉంటే నాకు ఇది కావాలి, అది వస్తుంది. ఒకసారి నేను అడిగాను, అమ్మకి చెప్పేశాను, అమ్మతో అమ్మ నాకు ఇది కావాలన్నాను, అంతే అయిపోయింది. తర్వాత ఆమె చూసుకుంటుంది, మనకు అవసరం లేదు. ఇంకా చెప్పేసా, వదిలేసి నా పని అయిపోయింది, నేను హ్యాపీగా ఉండొచ్చు, నా పని నేను చేసుకోవచ్చు. ఏం కావాలి నాకు? సరెండర్నెస్. అక్కడ అమ్మకు సరెండర్నెస్ అయిపోవాలి మేడం. నాకేం కావాలి, నేనేం అడుగుతా, నేను వేసండి అవ్వాలని అడుగుతాను, అంతే కదా అని అడుగుతున్నా. సరే ఓకే, నువ్వు చెప్పావు కదా బిడ్డ, నేను చూసుకుంటాను ఇంక నీకు. ఓకే, ఇప్పుడు అవుతుందో ఇంక తర్వాత అవుతుంది, ఇంకో జన్మలు అవుతుంది, ఇంక 10 జన్మల తర్వాత అవుతుంది, అయి తీరుతుంది. ఎప్పటికైనా నువ్వు అడిగింది వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఈరోజు వస్తుందా, రేపు వస్తుందా, ఇంక నెల తర్వాత వస్తుందా? దానికి కొలతలు ఉండవు, పరిమాణాలు ఉండవు సృష్టిలో. మనకున్నాయి భూమి మీద, సమయం ఉంది, నెలలు, వారాలు, సంవత్సరాలు ఉన్నాయి. కానీ సృష్టికి లేదు అవి. సృష్టికి నెలలు లేవు, వారాలు లేవు, సంవత్సరాలు లేవు. ఎప్పుడైనా ఇస్తుంది. ఏ టైం అనేది లేదు. ఏ టైంలో నీ సంకల్పాలు గట్టి మంచి సంకల్పాలు చేసుకొని అమ్మకు నువ్వు పెట్టుకున్నావు అనుకో, అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మేడం. అమ్మే మనల్ని చూసుకుంటారు. వస్తుంది, ఎందుకు రాదు? గట్టిగా అసలు నువ్వు ఒకసారి అడిగావంటే రాకుండా పోవడం అంటూ ఏం లే, ఇవ్వడానికే ట్రై చేస్తుంటుంది. ఆ లోపలే మనము మళ్ళీ మార్చేసుకోండి, మళ్ళీ కోరిక కూడా మార్చేస్తుంటాం, మన దేవుడిని కూడా మార్చేస్తుంటాం, మతం కూడా మార్చేస్తుంటాం, ఈ గోలు మార్చేస్తుంటాము, మతం మార్చేస్తుంటాం, ఆ దైవాన్ని మార్చేస్తుంటాం, ఆ గురువుని మార్చేస్తుంటాం మనం. ఆ లోపల ఇద్దాం అనుకునే లోపల అదన్నీ. కాబట్టి అవన్నీ వద్దు మనకు. మనము ఒక్కసారి నాకేం కావాలా అని నాకు క్లారిటీ ఉండిన తర్వాత అదే క్లారిటీతో ట్రస్ట్ చేద్దాం. ఎవరిని ట్రస్ట్ చేద్దాము? గురువును, లేకపోతే మన స్వయాన్ని. మన స్వయం అంటే మనలో ఉన్న మన ఆత్మారామును, లేదా తండ్రి రామతా గారిని, అది కాదు సృష్టిని, యూనివర్స్ని. మీకు ఎవరైతే వీళ్ళు వాళ్ళని కాదు, ఎవరైనా కావచ్చు, అది మీ ఇష్టం. ఒకటే. నేనైతే నా తండ్రి అంటాను, అంతే కదా మేడం. మిగతా ఏది లేదు కదా, మిగతా ఏది రాదే. మిగతా ఇవన్నీ ఏమి రాలేదు నాతో వచ్చేప్పుడు, అలా పోయేప్పుడు ఇవన్నీ ఏమి రావు కదా నాతోటి. నమ్ముదాం. అందుకే ట్రస్ట్ చేద్దాం. ట్రస్ట్ చేయాలి మేడం. ట్రస్ట్ అంటే నేను విధేయురాల్ని. ఇప్పుడు మనం ఫాదర్ కి చెప్పుకుంటున్నాం, మన ఫాదర్ కి మనం చెప్పుకుంటున్నాం, మన తండ్రికి మనం చెప్పుకుంటున్నాం. నేను విధేయురాల్ని, విధేయతతో ఉంటాను నేను. అంటే నాదేంటంటే తీర్పు లేని స్వచ్ఛమైన ప్రేమ నాది. అంటే నేనేం జడ్జిమెంట్ చేయట్లేదు, నేను స్వచ్ఛమైన ప్రేమ, నన్ను నేను ప్రేమించుకుంటున్నా, నాలో ఉన్న నా తండ్రిని నేను ప్రేమిస్తున్నాను. అంతే. సపోర్టివ్ ఉంటా, అంటే మద్దతు ఇస్తా, సహాయకంతో ఉంటా, విశ్వసనీయతతో ఉంటాను, నమ్మకంతో ఉంటాను. నేను నమ్మకంతో ఉంటాను, మద్దతునిచ్చుకుంటాను, సహాయం చేస్తాను, విశ్వానికి సహాయకారిగా ఉంటాను. ఇన్ని చెప్పుకోవచ్చు కదా మేడం. అమ్మకుంటాం, మనలోని తండ్రికి ఉంటాం మనం. యాక్సెప్టెన్సీ. రెండోది యాక్సెప్టెన్సీ.
యాక్సెప్టెన్సీ. అవును. ఫస్ట్ బిలీఫ్, రెండోది యాక్సెప్టెన్సీ. ఎస్. ఏదన్నా రాని యాక్సెప్ట్ చేద్దాం, యాక్సెప్ట్ చేయాలి. ఏదొచ్చినా యాక్సెప్ట్ చేద్దాం. ఎస్. మళ్ళీ ఏదైనా వచ్చిందంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది అక్కడి నుంచే వస్తుంది కదా. అంతా తానే అయ్యి ఏదైతే ఉందో ఆ తానయ్యి ఉన్న దానిలో ఒక భాగమే, కానీ ఇది వేరుగా లేదు కదా. అవును. కాబట్టి యాక్సెప్ట్ చేద్దాం, ఏదన్నా రాని యాక్సెప్ట్ చేద్దాం. మేడం ఒక్క సెకండ్ ఉండండి, మ్యూట్లో. సార్ని పిలుద్దాం, చూద్దాం. సార్, సార్, రమేష్ సార్, సార్ ఉన్నారు కదా? ఉన్నాను. సార్ చెప్పండి సార్. మీరు మాట్లాడుతున్నారు కదా, వింటున్నాను. అదే చెప్పండి సార్. అది ఇది మనము చూసేదంతా పదార్థం. అంతా కూడా సూర్యకిరణాల చేత నిర్మితమై ఉన్నదన్నమాట. మన వరకు, మన భూమి వరకు. కాబట్టి మనం పదార్థంలో ఉన్నాం. మనం చైతన్యవంతులమైన వాళ్ళము పదార్థంలోకి వచ్చాము. పదార్థం యొక్క జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు మనం పదార్థం నుంచి బయటకు వస్తాం. ఈ పదార్థం దేంతో తయారు చేస్తారంటే సత్వతమో రజోగుణాలతో తయారవుతాయి. ఈ సత్వతమో రజోగుణాలతోటి, అది మనం ఆ రోజు చెప్పుకున్నాం, చైతన్యం అంటే జ్ఞానము, కర్మ, క్రియ. సో ఆ మూడిటికి అవి రిలేటెడ్ అన్నమాట. కాబట్టి జ్ఞానం చేత సృష్టించడము, క్రియ చేత పని చేయడము, కర్మ అనేది చాలా మంది తిట్టుకుంటారు. కర్మ అంటే ఈ కార్యం నెరవేర్చుకోవాలి, కారణాలు అంటారు, చూసారా? దానిని కర్మ అంటారు. అది ఏం చేశారంటే ఆ కర్మని ఇక్కడ తీసుకొచ్చేలోపు ఏం చేశారంటే దానిని ఒక చెడు కర్మ, అది పాప కర్మ, ఇంకా కర్మలో రకరకాలుగా దింపుకుంటూ వచ్చారనమాట. అది మన కాబట్టి ఏది ఏమైనా మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు కోరిక ఉంటది, విల్ అంటారు కదా, కోరికకేమో తమో గుణం. ఓకే, యాక్టివిటీ అంటే క్రియకేమో రజోగుణం. సో జ్ఞానానికి ఏమంటే సాత్వికం. అంటే నీవు జ్ఞానంగా పదార్థంలో సాత్వికంగా ఉంటూ ఆ చైతన్యం జ్ఞానాన్ని పదార్థంలో కూడా చూపించాలి. ఆ యొక్క సాత్విక గుణం అనేది జ్ఞానము. ఓకే, తర్వాత క్రియ, యాక్టివిటీ అంటే రజోగుణం, అంటే రగిలిపోవడం అంటారు కదా. అంటే ఇది నాకు ఖచ్చితంగా కావాలి, ఇది నేర్చుకోవాలన్న ఈ పట్టుదల ఈ పదార్థాల పైన కాకుండా నిన్ను నువ్వు తెలుసుకోవడానికి, ఆ యొక్క సత్యం తెలుసుకోవడానికి, ఆ విశ్వ సృష్టి కాంతి గురించి ఎలా తయారని తెలుసుకోవడానికి అక్కడ నీ యొక్క రజోగుణం ఉపయోగపడాలి. రజోగుణం అంటే ఒకరికి చెడ్డ చేయడం కాదు, నీ యొక్క సాధనలో పట్టుదలతో ధర్మంగా వెళ్ళడము. తర్వాత కోరిక అంటే మనకి ఏం కోరిక ఉండాలి? సరే, భౌతికమైన కోరికలు ఉంటాయి, దండిగా ఉంటాయి కదా. ఆ కోరికలన్నీ తీర్చుకున్న తర్వాత చివరగా నీ కోరిక ఏమంటే ఆ కోరిక తమో గుణాన్ని ఎక్కడంటే నిన్ను నువ్వు తెలుసుకోవడానికి, నీ లోపల నువ్వు వెళ్ళడానికి ఆ కోరిక ఉండాలి. కోరికలు ఉండకూడదు అని కాదు, కోరికలు అలా తీర్చుకుంటూ లాస్ట్ చివరగా నీ కోరిక ఏమంటే నిన్ను నీవు తెలుసుకోవడానికి ఉపయోగపడాలి. నిన్ను నీవు తెలుసుకోవడానికి ఉండవలసినది కోరిక. నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత ఆ కోరిక ఉండదు. నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత జ్ఞానం కూడా అవసరం లేదు. నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత పని చేయవలసిన అవసరం లేదనేది చైతన్యం పదార్థం యొక్క కలయిక అని నాకు తెలిసింది. నాకు కొంచెమే తెలిసి, ఇంకా మీరు మళ్ళీ పూర్ణ ఆత్మతో కూడా కలుసుకొని చెప్పుకుంటే మీకు తెలుస్తుంది నా భావన. ఇది అమ్మ ఈరోజు చైతన్య పదార్థం గురించి. అదే కాబట్టి అక్కడ కోరిక, జ్ఞానం, క్రియ అంటే చైతన్యంలో ఉండే కోరిక, జ్ఞానం, క్రియ పదార్థంలో రజోగుణం, తమో గుణం, సాత్విక గుణంగా పడిందనమాట.
సో ఈ రజోగుణము, ఈ యొక్క తమో గుణం అనేది భూమి మీద సంపదలు కానీ, తర్వాత బంగారు, డబ్బులు, అధికారం, హోదా, పలుకుబడి, తర్వాత నేనే రాజ్యం ఏలాలా, నేనే వెళ్ళాలని ఇక్కడికి వచ్చేసింది అనమాట. కాబట్టి ఇవన్నీ అనుభవాలు చూసి 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 తెలుసుకుంటే చిట్ట చివరగా చైతన్యం వైపు వెళ్ళడానికి, పదార్థం చైతన్యం వైపు వెళ్ళడానికి ఈ అంతర్ముఖ ప్రయాణము అనేది నాకు అర్థమైంది. కాబట్టి ఈ కోరిక అనేది అది ప్రకృతి కోరిక కావచ్చు. అంటే ఇప్పుడు ఏమంటారంటే విశ్వం కోరిక, విశ్వజ్ఞానము, విశ్వక్రియ. అంటే చైతన్యమే కదా, విశ్వం కూడా చైతన్యమే. కాబట్టి విశ్వం కోరిక ఏముంటుంది, ఈ యొక్క ఆత్మస్వరూపం అంతా కూడా ఆత్మజ్ఞానాలుగా మార్చాలి. ఓకే. క్రియ అంటే ఏమి, దానికి అనుగుణంగా వసతులు సమకూర్చాలి. వసతులు సమకూర్చాలంటే క్రియ అంటే ఏమి అంటే సూర్యకిరణాలు రావడము, నవగ్రహ కిరణాలు రావడము, పంచదైవాలు పనిచేయడము, శరీర వ్యవస్థ పనిచేయడము, శరీరంతో ఆధ్యాత్మికము. శరీరం ఉన్న లోపల సిస్టమ్ అంతా ఆధ్యాత్మికమే కదా. కాబట్టి సో ఈ యొక్క పదార్థాన్ని నడిపించేది చైతన్యమే. ఆ చైతన్యం దీంతో నడిపించడానికి యాక్టివిటీ క్రియ. సో ఈ కోరికను అంటే నిన్ను నేను తెలుసుకోవడానికి ఉండేటటువంటి విశ్వం యొక్క కోరిక క్రియ, దాన్ని జ్ఞానపరంగా మార్చడమే సాత్విక గుణం. అంటే ఇక్కడ అనుభవించి 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 ఇంకా చిట్ట చివరగా ఏముంది, మనము అంటే భోజనం చేసినాము, ఎన్ని జన్మలైతే భోజనం చేసినా భోజనం ఒకటే, రుచులు వేరు. భోజనం అనేది ఆహారము, ఆహారం అనేది శరీరము, శరీరానికి మణిపూరక చక్రము. కాబట్టి ఎన్ని జన్మల్లో ఎన్ని తిన్నా, ఎన్ని రుచులు తిన్నా ఆహారం అనేది జీవించడానికి. ఓకే. సో జీవించినప్పుడు దానిలో ఉండే రసాయనాలు ఉత్పత్తి అంతా కూడా ఈ శరీర వ్యవస్థ నడిపించడానికి. ఓకే. శరీర వ్యవస్థ నడిపించి ఏం చేసింది, నేను తెలుసుకున్నాను. కుటుంబం అంటే కుటుంబాన్ని ఎలా నడపాలి. ఇప్పుడు సౌర కుటుంబం ఉంది, సౌర కుటుంబంలో వాళ్ళు ఎలా నడుస్తున్నారు, సూర్యుడు చంద్రుడు ఒకరికొకరు సహకారంతో నడుస్తున్నారు. కాబట్టి ఆ కుటుంబాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ కుటుంబం రావాలా మనకు భూమి మీద. భర్త, భార్య, పిల్లలు, వాళ్ళతో జీవించడము అంటే కుటుంబ వ్యవస్థను అర్థం చేసుకోవడం నాకు ఒక కుటుంబం, పదార్థం అనే కుటుంబం. కానీ అసలైన సిసలైన కుటుంబం అక్కడ ఎలా పని చేస్తుందో ఆ కుటుంబాన్ని చూసి నేర్చుకోవడానికి మనం ఇక్కడ కుటుంబ వ్యవస్థను తీసుకున్నమాట. కాబట్టి ఆ కుటుంబం మన కుటుంబం నడిపిస్తుంది. మన కుటుంబం అంటే సూర్యుడు శక్తిని ఇవ్వడము, చంద్రుడు మనసుని ఇవ్వడము, బుద్ధుడు బుద్ధిని ఇవ్వడము, గురువు జ్ఞానం ఇవ్వడము, శుక్రుడు సంపద ఇవ్వడము, శనీశ్వరుడు అంటే అపనమ్మకాలు, తర్వాత ఈర్ష్య దోషాల నుంచి బయటికి లాగడానికి శనీశ్వరుడు. సో వాళ్ళ కుటుంబము, ఆ సౌర కుటుంబము ఈ కుటుంబాలంతా కూడా జ్ఞానవంతం చేయడానికి పనిచేస్తుంది. ఇది కుటుంబ వ్యవస్థ. ఇది నాకు అర్థమైంది అనమాట. ఓకే. ఇది కొంచెం లోతుగా ఉంటుంది అనుకోండి. అంటే మనకు మన కష్టము, మన బాధనే ఉంటాయి. శరీరం బాధలు కావచ్చు, లేదంటే మానసిక బాధలు కావచ్చు, ఆర్థికంగా మనకు డబ్బులు లేకపోవడం కావచ్చు, ఇలా ఉంటారు. కాబట్టి ఇవన్నీ సంతృప్తి చెందిన తర్వాత అప్పుడు ఆధ్యాత్మికతలోకి బాగా వెళ్తారు. అది వెళ్ళినప్పుడే రామ్తో చెప్తారన్నమాట. అన్ని చూసిన తర్వాతనే అంతా అక్కడ నుంచే ఉంది అని తెలుసుకొని ఆయన కొంచెం హైయెస్ట్ గా చెప్తారనమాట. అది నాకు తెలిసింది. ఇంకా మీరు ఏమైనా ప్రశ్న ఎవరైనా అడిగితే చెప్పొచ్చు. మీకు ఇప్పుడు ఇంతవరకు ఎంత ఇది ఇలా వదులుకోమని చెప్పడం లేదు, కోరికలను వదులుకోమని చెప్పలేదు. కోరికలు అవసరమైన కోరికలు, నీవు తీర్చుకునే కోరికలు అది ఎలా తీర్చుకోవాలనేది నీ జ్ఞానం. అసలు ఆ కోరిక అవసరమా లేదని క్రియ. అట్లా కాబట్టి ఇక్కడ కోరికలు ఉండరాదని మహానుభావులు చెప్తున్నారంటే అంతా తెలుసుకున్నప్పుడు కోరికలు ఆటోమేటిక్ గా ఉండవు. కోరికలు లేనప్పుడు తమో గుణం ఉండదు. తమో గుణం లేనప్పుడు క్రియ ఉండదు. క్రియ ఉండనప్పుడు
అజ్ఞానం కూడా సాత్విక గుణం కూడా అవసరం. ఇదే అర్జునుడు చెప్పింది కృష్ణ పరమాత్ముడు. గుణాలకు అతీత ఒక అర్జున అంటే వీటిని జయించడం అంటే వాటిని బలవంతం తొక్కడము, లేకుంటే వాటిపైన పోరాటం చేయడం కాకుండా ఈ గుణాలలో ఉండే అంతరార్థము పరమార్థాన్ని తెలుసుకున్నప్పుడు ఆ గుణాలకు నీవు అతీతుడు అవుతావు. అంటే ఆ గుణాలను తెలుసుకున్న జ్ఞాని అవుతావు. అతీతుడు అంటే గొప్పవాడు అని కదా, ఆల్రెడీ గొప్పవాడివే, కానీ నువ్వు మళ్ళా కిందికి వచ్చి తెలుసుకుంటూ వస్తున్నావు అని చెప్పడమే నాకు అనిపించింది అనమాట. అది సార్ ఇప్పుడు విన్నారు కదా. ఎవరైనా అభిప్రాయం ఉంటే చెప్తే, ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. అంటే సార్ అదే ఇప్పుడు ప్రతిదీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయాలి కదా, అది అర్థం అవ్వాలి, అర్థమైన దాని తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. అంటే ఇక్కడ మెయిన్ టర్నింగ్ పాయింట్ అంటే యాక్సెప్ట్ చేయడం. సాధన కానీ విద్య కానీ ఏదైనా నేర్చుకోవడంలో దాన్ని నేను నేర్చుకుంటాను అని యాక్సెప్ట్ చేయాలి ముందు. అంటే పదార్థంలో విద్యలైనా ఏదైనా కుట్టు మిషన్ కానీ లేకుంటే కలెక్టర్ కావడం కానీ ఈ పదార్థ పరంగా అంటే భౌతికమైన విషయాల కోరికలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నేను ఒక బిజినెస్ పెట్టాలి, బట్టల వ్యాపారం చేయాలి అని పెట్టుకున్నప్పుడు ఎస్ నేను ఆ వ్యాపారాన్ని స్వీకరిస్తున్నాను. స్వీకరించిన తర్వాత ఊరుకుంటే కాదు కదా. కాబట్టి ఆ బట్టల వ్యాపారం పెట్టడానికి ఎలా పెట్టాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏదో నువ్వు ఊరు బయట పెట్టుకుంటే నీకు వ్యాపారం జరగదు కదా. కాబట్టి చిన్న మనుషులు తిరిగే చోట పెట్టాలి, వాటిని ఆకర్షించేటట్లు చెప్పాలి, వచ్చిన వాళ్ళని ఓపికగా పలకరించాలి. అంటే మనకు తెలిసింది కాబట్టి చెప్తున్నాం. కాబట్టి ఈ విద్యనైనా మనము దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే దాన్ని ఇష్టపడాలి. ఇష్టపడినప్పుడే అది వస్తుంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు తల్లి ఒడిలో బిడ్డ ఉంటే రక్షణ అని. ఆ బిడ్డ ఎక్కడ ఉంది? తల్లి ఒడిలో అంటే తల్లిని నమ్మింది, తల్లిని యాక్సెప్ట్ కాబట్టి ఆ బిడ్డ రక్షణ ఉంది. అలాగే మనం కూడా విశ్వాన్ని నమ్మాలి, విశ్వంలోకి వెళ్ళాలి. విశ్వం మీద నమ్మకం లేనప్పుడు, నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు నువ్వు బయట వాళ్ళ మీద ఆధారపడుతున్నావు. అంటే బయట కూడా వాళ్ళు మనుషులే కదా, నీకు ఎవరైనా వాళ్ళు కూడా మనుషులు కదా. నీకు చైతన్యము పదార్థం ఉన్నట్లు వాళ్ళు కూడా చైతన్యం పదార్థం ఉంది కదా. వాళ్ళు స్పెషల్ గేమ్ తయారు కాలే కదా. నీకు ముక్కు ఉంది, వాళ్ళకు ముక్కు ఉంది. నీకు శ్వాస ఆడుతుంది, వాళ్ళకు శ్వాస ఆడుతుంది. అందుకే చెప్తున్నాడు ఇక్కడ పరమాత్ముడు, అందరికి నడిపించే వ్యవస్థ సమానము. అంటే నీరు అందరికి ఉపయోగపడుతుందా లేదా ఒకరికి ఉపయోగపడుతుందా? అంటే నీటి లక్షణం ఏమి? నీరు ఉపయోగపడము అంతే. తాగుతావా, కడుక్కుంటావా, ఏం చేసుకుంటావా నీ ఇష్టం. ఆ ఉపయోగపడే గుణం జలంలో ఉపయోగపడే గుణం ఉంది. జలానికి ఏముంది? జలం ఏం చేస్తుంది? ప్రవహిస్తుంది. జలము ప్రవహిస్తుంది, జలం ఉపయోగపడుతుంది. తన మన అనే భేదం లేకుండా సమస్తానికి ఉపయోగపడమే జలతత్వము. ఓకే, సో అది స్వాదిష్ట అంటే అది ఉన్నత లోకం. అంటే అతల విత్తల సుతల తల లోకాల కంటే కూడా స్వాదిష్టాన చక్రం అనేది అదనమాట. కాబట్టి మూలాధార చక్రం ఏమంటారు? భూమి ఏం చేస్తుంది? జలము ప్రవహిస్తుంది, జలము ఉపయోగపడుతుంది. జలం యొక్క గుణము నేను వాళ్ళకి ఉపయోగపడాలా, మానవులకి ఉపయోగపడాలా, లేకుంటే నాకు ఇండియా పీపుల్కి ఉపయోగపడాలా, వేరే వాళ్ళకు ఉపయోగ కాకుండా చెట్టుకి, చీమకు, ప్రతి దానికి కూడా నీరు దప్పికొస్తుంది కదా, జంతువులకు, వృక్షాలకు. కాబట్టి నీరు ఎంత గుణం ఉంది, ఆ గుణంలో నీకు ఒక 5% నీకుందా? నీ కుటుంబ సభ్యులను ప్రేమిస్తున్నావా? నీ కుటుంబ సభ్యులను దాకపోయేదిగా పక్కన పెడితే
ఎవరిని వాళ్ళు ప్రేమించట్లేదు కదా. వాళ్ళు ఇప్పుడు ఎవరి గురించి వాళ్ళకే తెలియట్లే, ఎవరిని వాళ్ళే ప్రేమించట్లే. అందుకే ముందు అందుకే చెప్పంటే నీలోనే పంచతత్వాలు, పంచదైవాలు అంటే ఆకాశం, అగ్ని, తత్వ, వాయు, నీలోని నవగ్రహాలు ఉన్నాయి. ముందు నిన్ను నీవు అర్థం చేసుకుంటే బయటిది అర్థం అవుతుంది అని చెప్పడం అన్నమాట. అదే అందుకని ఈరోజు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటిదాకా ఏం చేసావో, ఎలా చేసావో, గతం ఇప్పుడు మనం ఏం ప్రతిదీ ఏమో నూతన సంవత్సర శుభాకాంక్షలు అనుకుంటున్నాం. కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పుకోండి. కొత్త సంవత్సరం అంటే పాతది నాలో ఉన్నది వదిలేస్తేనే కదా కొత్తదాన్ని నేను తీసుకోగలుగుతాను. పాతదాన్ని అలాగే పట్టుకొని ఇప్పుడు ఒక మెట్టు మీద నుంచో ఉన్నాను, నేను పై మెట్టు మీదకి వెళ్ళిపోవాలంటే ఈ మెట్టు మీద నేను కాలు తీస్తేనే కదా ఇంకొక మెట్టు మీద కాలు పెడతాను. దాన్ని వదిలేయాలి. నేను పైకి వెళ్ళాలంటే నేను వదిలేయాలి దీన్ని. లేదు వద్దు నాకు నేను నీడ ఉన్నానంటే ఎవరు వద్దనేది లేదు కదా. పాతదనాన్ని ఎప్పుడైతే మనం ఏది ఉందో అది ఆ పాతదనం అనేది కూడా ఏంది, అది నీకు నిజంగా ఉపయోగపడుతుంది. నీకు ఉపయోగపడుతుందా, లేదు కుటుంబానికి ఉపయోగపడుతుందా, పక్కన వాళ్ళకి ఉపయోగపడుతుందా, అది నీలో ఉన్న ఇది ఏదైతే ఉందో పాతదనం, అది అప్పుడు దానివల్ల నువ్వు శక్తిని కోల్పోతున్నావా లేదో చూసుకోవాలి. దానివల్ల నీ చైతన్యం దెబ్బతింటుందా లేదో చూసుకోవాలి. నీ చైతన్యం నీ ఎదుగుదల ఉందా లేదో చూసుకోవాలి. అదనమాట. తర్వాత ఇక్కడ ఏం చెప్తారంటే ఫస్ట్ నిర్గుణ బ్రహ్మం అంటారు. ఓకే, గుణాల్లో తేడా ఉంటాయి కానీ లక్షణాల్లో తేడా ఉండదు. గుణంలో తేడా ఉంటుంది కానీ లక్షణంలో తేడా ఉండదు. అసలు ఒకటి చెప్తాను చూడండి. నిర్గుణ బ్రహ్మం అంటే అంతటా వ్యాపించి అంతటా నిండి ఉండేటటువంటి చైతన్య స్వరూపమే నిర్గుణ బ్రహ్మము. శాస్త్రాలు చెప్పేది ఈ బ్రహ్మం గురించే. ఈ నిర్గుణ బ్రహ్మం నుంచే సుగుణ బ్రహ్మం పుట్టింది. అంటే మొట్టమొదట నిర్గుణ బ్రహ్మము. ఓకే, ఇది కొంచెం అర్థం చేసుకోండి. సో సుగుణ బ్రహ్మం కొంచెం నిర్గుణ బ్రహ్మం నుంచి పుట్టింది. సో ఈ ఆ విరాట పురుషుడు నిర్గుణ బ్రహ్మమే భక్తులను అనుగ్రహించడానికి అనేక దైవ రూపాలుగా అవతరించింది. మనము పూజించేది ఆ దైవ స్వరూపాలను, నిర్గుణ బ్రహ్మాన్ని కాదు. అంటే నిర్గుణ బ్రహ్మం అంతటా వ్యాపించి ఉందంటే ఈ నిర్గుణ బ్రహ్మం నుంచి సుగుణ బ్రహ్మం పుట్టింది. ఈ సుగుణ బ్రహ్మం ఎవరంటే మనం పూజించేటటువంటి దైవ స్వరూపాలు. ఈ దైవ స్వరూపాలు సుగుణ బ్రహ్మం అంటే ఈ గుణాలకు సంబంధించిన రూపాలే కానీ నిర్గుణ బ్రహ్మం కాదు. అంటే అంతటా వ్యాపించి అంతటా నిండేటటువంటి చైతన్య స్వరూపము నిర్గుణ బ్రహ్మం. కాబట్టి ఇదనమాట. తర్వాత ఏం చెప్తాడు, అవతరించింది మనం పూజించే ఆ దైవ స్వరూపాలను నిర్గుణ బ్రహ్మం కాదు. ఇంకా ఇక్కడ బాగా వినండి. విశ్వ నియమాల సముదాయమే విశ్వం యొక్క నియమాల సముదాయమే ఈశ్వరుడు. ఆ నిర్గుణ బ్రహ్మమే సూర్యుడుగా, చంద్రుడిగా, భూమిగా, విశ్వాన్ని నడిపించే నియమాలుగా, విశ్వ నియమాలుగా ఫిజికల్ అంటే భౌతిక చేస్తుంది. ఇది అర్థం చేసుకుంటే ఆ సైన్స్ మనకు నియమాలను పరిశోధించే నియమాల యొక్క సముదాయమే ఈశ్వరుడు. నియమించేవాడు ఈశ్వరుడు. అంటే ఈశ్వరుడు అంటే ఈ యొక్క స్వరూపాలు ఉన్నారు కదా, వినాయకుడు, తర్వాత సరస్వతి దేవి, లక్ష్మీదేవి, వీరంతా కోరికలు తీర్చడానికి వచ్చిన సుగుణ రూపాలు. అంటే ఈ సుగుణ రూపాల దేవాలయ కంటే నిర్గుణ బ్రహ్మం నుంచి పుట్టారు. సో దైవాలు మనల్ని అనుగ్రహించడమే ఎవరి శక్తి వారిది. ఎవరు ఏ దేవుడు గొప్పవాడు కాదు, తక్కువ కాదు. సూర్యుడిలో అందరి దేవతలు ఉన్నారు. అందరి దేవతల స్వరూపాలు సూర్యుడు అన్నారు. సూర్యుడిలో సకల దేవతల యొక్క శక్తి ప్రాణం ఉన్నాయి. ఆ పంచభూతాల ప్రాణశక్తి ముఖ్యంగా నీరు, అగ్నిలో దైవశక్తి ఉంది. పరమాత్మ స్వరూపాలు బీజాక్షరాలలో ఉన్నారు. అంటే ఇక్కడ ఏమర్థమైంది, నిర్గుణ బ్రహ్మం నుంచి సుగుణ బ్రహ్మం పుట్టి, సుగుణ బ్రహ్మం నుంచి వీళ్ళంతా వచ్చారనమాట. సూర్యుడు సూర్యకిరణాలతోటి ఏర్పడింది.
మనం చెప్పుకున్నట్టు సూర్యకిరణాలలో వేదాలు ఉన్నాయి. ఆ వేదాలు సూర్యకిరణాల ద్వారా ఇస్తున్నారు, అంటే విస్తరింప చేస్తున్నాడు. సూర్యుడు కూడా తన కిరణాలు ఉండే వేదాల సారాంశాన్ని మీరు అర్థం చేసుకొని సూర్యకిరణాలు ఇస్తున్నారు. సో ఈ రకంగా ఇచ్చే వాళ్ళంతా సుగుణ బ్రహ్మము. అంటే దేవతలు అంటే పూజా పరంగా వరలు తీర్చిన జ్ఞానపరంగా కూడా వాళ్ళ యొక్క జ్ఞానం ఇస్తున్న వీళ్ళు సుగుణ బ్రహ్మము. ఆ సుగుణ బ్రహ్మంతోనే మన శరీరం వ్యవస్థ నడుతున్నారు. అర్థమవుతుందా? అది ఆ సుగుణ బ్రహ్మం నుంచి మరి నిర్గుణ బ్రహ్మము, సుగుణ బ్రహ్మం తర్వాత నిర్గుణ బ్రహ్మము, సుగుణ బ్రహ్మం తర్వాత మన యొక్క ఇది వచ్చేసింది. ఇది మన సత్వతమ రజో గుణాలు పుట్టాయి. ఎక్కడ నుంచి పుట్టాయి? సుగుణ బ్రహ్మం నుంచి పుట్టాయి అన్నమాట. తమో గుణం, రజోగుణం, నిర్గుణ బ్రహ్మం, సుగుణ బ్రహ్మం తర్వాత మన యొక్క ఈ యొక్క సత్వతమ రజోగుణాల వల్ల ఏర్పడింది. అంటే ఏమి? నిర్గుణం నుంచి సుగుణ బ్రహ్మం, సుగుణ బ్రహ్మం నుంచి మన యొక్క సత్వతమ రజోగుణాలు ఇంకొంచెం తగ్గినాయి. అంటే దేవతలు అలా ఉన్నటువంటి ఆ యొక్క సుగుణ బ్రహ్మం నుంచి మనం పుట్టామన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఇవి నేర్చుకుంటే సుగుణ బ్రహ్మంగా అవుతాం. అంటే వాళ్ళు దేవత స్వరూపాలుగా కాదు, దేవతలు ఆచరించేటటువంటి దేవతలకు ఉండేటటువంటి లక్షణాలు మనం నేర్చుకుంటే గుణాలు మనకు వేరే ఉంటాయి. గుణాలు కూడా సరి చేసుకుంటూ దైవిక లక్షణాలను మనము ఆచరించడమే మనము ఆ యొక్క సుగుణ బ్రహ్మానికి మనం చేరుకుంటాం. సో ఆ సుగుణ బ్రహ్మంలో నడిపించే వ్యవస్థను అర్థం చేసుకుంటే మనం నిర్గుణ బ్రహ్మానికి చేరుకుంటాం అనమాట. ఇదే మనం ఉన్నత లోకాల వైపు ప్రయాణించాం అన్నమాట. అందుకే భూమి తిరుగుతుంది. భూమి ఏం చేస్తుంది? తిరుగుతూ వాళ్ళకి సమస్త జీవరాశికి ఉపయోగపడుతుంది. నీరు ప్రవహిస్తుంది, భూమి తిరుగుతుంది, నీరు ప్రవహిస్తుంది, నీరు ప్రవహిస్తూ ఉపయోగపడుతుంది. గాలి వీస్తుంది, గాలి వీస్తుంది, అందరికి ఉపయోగపడుతుంది. అగ్ని మండుతుంది, వ్యాపిస్తుంది, తిరుగుతుంది, పారుతుంది, విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది. ఈ నాలుగును కలిగినటువంటిది ఆకాశతత్వం. ఆకాశతత్వంలో ఈ 4 ఉన్నాయి. అంటే భూమి తిరగడం, నీరు ప్రవహించడం, అగ్ని వ్యాపించడం, గాలి విస్తరించడం. అగ్ని ఎంతవరకు వ్యాపిస్తుంది? కొంతవరకు. కానీ గాలి సమస్తం ఎందుకు కూడా వ్యాపిస్తుంది. ఈ యొక్క పంచదైవాలను తెలుసుకుంటే, అలాగే ఈ నవగ్రహ దైవాలను గురించి తెలుసుకుంటే అప్పుడు సమస్త దైవ స్వరూపాల యొక్క లక్షణాలను తెలుసుకుంటే అప్పుడు మనం ఈ యొక్క సత్వతమ రజో గుణాల నుంచి సుగుణ బ్రహ్మంలోకి వెళ్తాము. అప్పుడు సుగుణ బ్రహ్మంలో చేయవలసిన పనులు చేస్తే అప్పుడు ఆ నిర్గుణ బ్రహ్మం కూడా మనము చేరుకున్నాం. అదే బ్రహ్మము అని చెప్తాడనమాట. అంతటా వ్యాపించి అంతటా నిండి ఉండేటటువంటి చైతన్య స్వరూపం నిర్గుణ బ్రహ్మము. ఆ నిర్గుణ బ్రహ్మం అనేది సహస్రార మందికి చెప్తారు. సూర్యకిరణాలలో 7 కిరణాలు. ఫస్ట్ది శ్రీరామ రక్ష స్తోత్రం అంటారు, రెండవది లలితా సహస్రనామం అంటారు, మూడవది హనుమాన్ చాలీస అంటారు, నాలుగవది గాయత్రి అంటారు, 5వది విష్ణు సహస్రనామం అంటారు, తర్వాత గాయత్రి అంటారు, 7వది ఆదిత్య హృదయం అంటారు. ఇవన్నీ కూడా ఈ 7 కిరణాలు ఏమంటే మన యొక్క ఉన్నత అంటే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకం, అనాహతము, విశుద్ధ ఈ చక్రాస్ అంతా కూడా వాటిలో ఈ చక్రాల ద్వారా సూర్యుడి యొక్క కిరణాలను స్వీకరిస్తూ వాటి యొక్క లక్షణాలను తెలుసుకుంటూ మనం జ్ఞానవంతంగా ఎదగడమే మన యొక్క బ్రహ్మము. అంటే మూలాధారం ఉన్నటువంటి బ్రహ్మము నిర్గుణ బ్రహ్మం వైపు ప్రయాణించడం మానవ జీవితం యొక్క అంటే ముఖ్య ఉద్దేశము. ఈ లోపల ఏమవుతుంది? భౌతికంగా ఎన్నో కోరికలు వస్తాయి. నేను దేశాన్ని పరిపాలించాలి, నేను ఒక ఊరుని పరిపాలించాలి, నేను కొందరికి నాయకుని కావాలి, ఏంటి నేను కొన్ని దేవాలయాలు ప్రతిష్ఠించాలి, భక్తులకు సేవ చేయాలి. ఇవన్నీ కూడా పదార్థం పైన
భక్తి రూపకంగా ఉండేటివి. కొన్ని సేవా రూపకంగా కూడా కొందరు ఏం చేస్తారు, ఇండ్లు కడతారు, కొందరికి దానం ఇస్తారు, కొందరు అన్నదానం చేస్తారు, ఈ రకంగా చేస్తారు. ఇది చేసిన తర్వాత అసలు ఇవి ఎలా వస్తున్నాయి, ఆహారం ఎలా తయారవుతుంది, మనుషులు ఎలా సృష్టింపబడుతున్నారు, ఈ ఆహారం వాతావరణం ఎలా వస్తుంది, వానలు ఎలా వస్తున్నాయి, పంట ఎలా పండుతుంది. ఫస్ట్ ఏం చేస్తాడు, ఆ పండిన ఆహారాన్ని తింటుంటాడు, పండినటువంటి ఆహార ధాన్యాలు తింటాడు. అవి ఎలా తయారవుతాయో తెలుసుకోడు. ఆ తిన్న ఆహారం యొక్క రుచులకు, ఆ తిన్న ఆహారానికే అవి చేస్తే చాలు, అవి దానం చేస్తే చాలు, అవి తింటే చాలు, నలుగురికి ఇస్తే చాలు. తర్వాత కొంతకాలానికి అసలు ఇవి ఎలా తయారవుతున్నాయని అతను గాని అనుకొని మీకు చెప్పారు చూడండి, యాక్సెప్టెన్స్. దాన్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు అవి ఎలా తయారవుతున్నాయో అప్పుడు సుగుణ బ్రహ్మ గురించి వాడు చెప్తారన్నమాట. సో ఇదంతా ఎలా జరుగుతుంది, దేనికోసం జరుగుతున్నప్పుడు నిర్గుణ బ్రహ్మంలోకి వెళ్తారు. కాబట్టి ఈ మధ్యలో ఇంకా భౌతికమైన అధికారము, భౌతికమైన కంపారిజన్లు ఉంటాయి. మళ్ళీ ఆధ్యాత్మిక వెళ్ళినప్పుడు నువ్వు నాకు అడ్డం, నేను నీకు అడ్డము, నువ్వు ఇట్లా చేస్తున్నా, నేను ఇట్లా చేస్తున్నా, నీ ఆధ్యాత్మిక తప్పు, నా ఆధ్యాత్మిక రేట్. మళ్ళీ ఇక్కడ కూడా కాస్త అది ఇది ఉంటుంది. అది అంతా తెలుసుకుంటూ ప్రయాణించడం కోసం మానవ శరీరం అని నాకు అర్థమైందమ్మా. మీరు ఇంకేమైనా మాట్లాడితే అడగండి. ఇది కొంచెం డెప్త్ సబ్జెక్ట్ డెప్త్ అంటే కాస్త వినే వాళ్ళకి అలా ఉంటుంది. ఎందుకంటే మనిషికి బాధ, నొప్పి ఉంటుంది. బాధ శరీరానికి, నొప్పి మనసుకు ఉంటుంది. కాబట్టి శరీరం వదిలినప్పుడు నొప్పులు పోతాయి, కానీ బాధ పోదు. మళ్ళీ ఆ మనసు బాధ తొలగించుకోవడానికి, ఆ బాధ కారణం తెలుసుకొని మళ్ళీ కొత్త శరీరం తీసుకోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఈ రకంగా పోరాటం అని కాకుండా కొంచెం నేర్చుకుంటూ పోతారు. కానీ ఇక్కడ ఏమంటే ఎక్కువగా ఆధ్యాత్మికానికి భగవంతుడు ప్రిఫరెన్స్ ఇవ్వలేదన్నమాట. ఇది ఆప్షన్ గా పెట్టారు. ఎప్పుడైనా తెలుసుకోనైనా, నీకు ఏ జన్మలోనైనా ఎప్పుడైనా నీకు బుద్ధి పుడితే నువ్వు తెలుసుకోవడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి. ప్రకృతి పరంగా, విశ్వపరంగా కూడా అన్ని సిద్ధంగా ఉన్నాయి. నీవు తెలుసుకోవాలి, నాకు కావాలి, నేను యాక్సెప్ట్ చేస్తా అన్నప్పుడు కనెక్ట్ అవుతాయి. దానికే ధ్యానంలోకి వెళ్ళడం, ధ్యాన సాధన, యోగ సాధన. దీంట్లో అనేక రకాలుగా ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్తూ పోతూ ఉంటారు అన్నమాట. ఇది నాకు అర్థమైంది ఇదమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. మాస్టర్స్ మాట్లాడతారా ఎవరైనా? మేడం శాంత మేడం, శాంత మేడం. బయట ఉన్నాను, అట్లే వింటూ అట్లే. ఓకే. హ్యాపీ న్యూ ఇయర్ మేడం. ఓకే. ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్? ఓకే. చెప్పమ్మా. ఏం మాట్లాడాలో నాకే తెలియడం లేదు. వెరీ గుడ్. వెరీ గుడ్ అమ్మా. తెలియదని చెప్పడం కూడా తెలుసు అని చెప్పడమే అర్థమే. తెలియదు అనే దాంట్లోనే తెలుసు అనేది ఉంది. అసత్యంలో సత్యం ఉంది, ఓకే, అధర్మంలో ధర్మం ఉంది. ఆ నష్టం తీసేసి చాలన్నమాట. కాబట్టి నీ నిశ్శబ్దంలో శబ్దం ఉంది, నిశ్శబ్దం నుంచి శబ్దం పుట్టింది. అది కూడా గొప్పగా చెప్పేశారు. ఇంకేం అవకాశం ఉంది మాట్లాడడానికి? మాట్లాడాలమ్మా. తెలియదు అని చెప్తేనే కదా వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తారు కదా. తెలియదు అనే పదం బయటకు వస్తే తెలుసుకునే చెవులు వింటాయి అన్నమాట. నోరు మాట, అందుకే మాట్లాడాలి అని నోరు ఇచ్చారు భగవంతుడు. కరెక్ట్. తెలియదు అని చెప్పడం తప్పు కాదు, అది మంచిది. నాకు తెలియదు కాబట్టి నాకు తెలుసుకోవడానికి, నాలో నేను వెళ్ళడానికి, నన్ను నేను తెలుసుకోవడానికి మీరు మార్గం చెప్పండి
లేదా తెలిసింది చెప్పండి అనడానికి తెలియదు అనే పదం ఉంది. అది ఏదో వాళ్ళు పెట్టుకొని మేము కృంగి కృషించి నశించి బాధపడి మాకేం తెలియదు, నలుగురు నోరిప్పితే ఏమనుకుంటారో, లేకుంటే అవమానం పాలవుతామో, ఇవన్నీ కూడా తినేసేది అంత చెదలు పడితే పురుగు అట్లా అనమాట. అందుకే కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా కక్కాలంటారు. కాబట్టి తప్పలేదు తల్లి. నువ్వు ఇప్పుడు చూడు, ఒక్క పదం చెప్పడం వల్ల ఎన్ని తెలుసుకోగలిగినాం. కాబట్టి అంతా ఉంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. తెలీదు అన్నవాళ్ళు, తక్కువ వాళ్ళు, తెలుసు అన్నవాళ్ళు ఏం గొప్పగా కాదు తల్లి. నీకు తెలిసిన విషయం మనం పంచుకుంటూ వెళ్ళడం అంతే. అందుకే ఎవరైనా మాట్లాడమని చెప్తాను. మైకులు అన్నిట్లో ఉంటాయి. ఎట్లా కదా మీకు చెప్పడం వల్ల నేను నేర్చుకుంటాను కదా, ఎలా నేర్చుకుంటాను కదా తల్లి. భయం వస్తుంది, మాట ఎట్లా పోయి ఎట్టొస్తుందా అనేది. భయం ఉన్నా ఏం రాదు తల్లి, భయం ఏం పర్లేదు. అందరు స్వచ్ఛంగా మాట్లాడితే మనం ఎందుకు పుడతాం మా భూమి మీద? పుట్టాం కదా. అంటే మాట్లాడే తీరు, భావనలు, అంటే ఆ సెంటెన్స్ ఏదైనా మిస్టేక్ అవుతుందేమో అని అదొక భయం అన్నమాట. అది నెగిటివ్. మిస్టేక్ అవుతుందేమో, నేను మాట్లాడితే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, నేను సరిగా లేను, అన్ని నెగిటివ్ థాట్స్. ఇవన్నీ తీసా నేను సరిగా మాట్లాడతాను, ఒకవేళ ఎవరైనా విమర్శించిన ఇంకా గొప్పగా మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను, నేను చక్కగా మాట్లాడగలను, వివరించగలను, చెప్పగలను, నన్ను నేను తెలుసుకోవాలి, మార్చుకోవాలి. అందుకే బుద్ధుడు చెప్తాడు సరి అయిన ఆలోచన. మీరు ఇట్లా సరికాని ఆలోచన పెట్టుకుంటే మీరు ఎప్పటికీ మాట్లాడలేరు, మీరు తెలుసుకోలేరు. మీరు అదే బాధ, అదే దుఃఖంతో వెళ్ళిపోవడమే మనసు యొక్క బాధ అని చెప్తాడు. ఓకే, అదనమాట. ఇంకా ఎవరైనా ఏమైనా అడుగుతారా? అమ్మ ఈసారి చెప్పొద్దు తల్లి, కొంచెం తెలుసు అని చెప్పు. ఓకే, నేను ఇంకా ఇప్పుడు నువ్వు అనుకో తల్లి, నాకు తెలుసు, కొద్దిగా తెలుసు, బాగా తెలుసుకుంటాను, తెలుసుకున్నది బాగా వివరిస్తాను, తెలియచేస్తాను, నాలో ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, వాటిని నేను గుర్తించాను, నాలో ఉండే పూర్ణాత్మ అంటే మీలో ఉండే పూర్ణాత్మ నాకు అంటే మీకు తెలియజేస్తాడు అనుకో. ఇదే మీకు కొత్త సంవత్సరం గిఫ్ట్. ఓకే, స్వప్నేశ్వరి మేడం గిఫ్ట్లు ఇవ్వాలనుకోండి, అందరికి గిఫ్ట్లు ఇప్పిస్తా ఉంది. పర్వాలేదు, అందరికి అందరూ కావాలి కదా సార్, అందరూ కావాలి, అందరూ బాగుండాలి, అందరూ ముందుకెళ్ళాలి. ఇంకా ఎవరైనా మాట్లాడతారా, ఏమైనా అడుగుతారా? మాట్లాడిన వాళ్ళు కూడా బాగుంటారు. కనీసం అంటే శ్వాస మీ ధ్యాసాన్ని మాట్లాడండి, మైకం అన్ని ఏదో ఒకటి మాట్లాడండి. 2 2 4 అని చెప్పండి, 6 2 12. కొత్త సంవత్సరం అని చెప్పి ఇప్పుడే పుట్టామనుకుంటున్నారు సార్ వాళ్ళు. కొత్త సంవత్సరం కాబట్టి ఈ రోజు పుట్టామని మాటలు రాలేదనుకుంటున్నారు, ఏం తెలియట్లా వీళ్ళు. మాటలు రాకుండా కనీసం మైక్ ఆన్ చేసి అమ్మ అని పిలవమనండి. అదే 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 ఏదో ఒక స్పందన, ఏదో ఒక శబ్దం, ఏదో పదం పలకమనండి. ఆ పదం పలికితే కూడా మనకు చక్రాస్కు శక్తి వస్తుంది. అదే రెస్పాండ్ అవ్వాలి మాస్టర్స్, రెస్పాండ్ అవ్వాలి. తెలియదు అన్న ఆయమ్మ ఇంకా చాలా మాట్లాడతారు ఇంకా రేపటి నుంచి. ఏమ్మా మీకు చిరునవ్వు వచ్చింది కదా, సంతోషమైంది. అదే అదే ఇంకా తెలుసుకుంటామనేసి ఆశ సార్, అంతే. ఇంకా 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 మంచిగా తెలుసుకోవాలని, ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి ఇప్పుడు చెప్పారు స్వప్నేశ్వర్ మేడం, నేను ఇంకా తెలుసుకోవాలని యాక్సెప్ట్ చేస్తున్నాను అనుకోండి. అట్లా నేను ఇంకా తెలుసుకోవాలని యాక్సెప్ట్ చేస్తున్నాను, తెలుసుకుంటాను,
తెలుసుకుంటాను అని. తెలుసుకున్నది ఆచరిస్తాను. ఆచరిస్తాను, కొన్ని ఆచరిస్తాను. కొన్ని కాదు, అన్ని తెలుసుకున్న సత్యాలన్నీ ఆచరిస్తాను. కాబట్టి ఆచరించినవన్నీ కూడా నాకు వీలైనంత, నాకు తెలిసిన సత్యాలన్నీ కూడా ఇతరులకు తెలియజేస్తాను. అంతే సార్, మీరు చెప్పింది చేస్తాం. బాగుందమ్మా, చాలా బాగుంది. వెరీ గుడ్. చూడు, తెలియదు అన్న మీరే లాస్ట్ కి ఎలా మాట చాలా బాగుందన్న, అంటే ఎంత పాజిటివ్ గా మారిపోయారు. ఇదే ప్రాక్టికల్ గా కదా యాక్సెప్టెన్స్. మీరు ఎప్పుడైతే విని యాక్సెప్ట్ చేశారు, ఫస్ట్ తెలియదు అన్నది ఇప్పుడు చాలా బాగుంది. అంటే ఒక 4-5 నిమిషాల్లోనే మనం ఇలా మారడానికి ఎంతో అవకాశం ఉందా లేదా? ఉంది సార్. అందుకే కాలం విలువైంది అన్నారు. కాబట్టి కాలంతో కూడా మనం మార్పు చెందవచ్చు అన్నారు. కాబట్టి కాలాన్ని ఉపయోగించి మనం మార్పు చెందడమే ధర్మము. కాలం ఉన్నా మనము మార్పు చెందకపోతే మనం అధర్మంలో ఉన్నట్లు. అధర్మం అంటే చెడ్డదని కాదు, తెలుసుకోలేకపోయాము, నష్టపోయాము, కాలాన్ని పోగొట్టుకున్నాము. మనం ఏం సత్యం తెలుసుకుంటామో ఆ సత్యం ఆచరిస్తూ పోతే సత్య మార్గం మనం నడిపిస్తుంది అని చెప్పాలి. ఓకే ఓకే బాగుందమ్మా. 2025 సూపర్ ఉంది సార్, సూపర్ ఉంది. ఓకే, ఇప్పుడు 7 చక్రాల యొక్క సజ్జన సాంగత్యం వింది. ఒకటి అంటే 7 చక్రాలు సజ్జన సాంగత్యం అంటే మూలాధారం, స్వాధిష్టానం అన్నమాట. అంటే ఆ చక్రాల యొక్క సజ్జన సాంగత్యం ఎలా ఉంటుందంటే, నేను శరీరం అనుకునే వాళ్ళు మూలాధారము, నేను శరీరము అని అనుకునే వాళ్ళు మూలాధారము. సంఘంలో ఆధిపత్యం అంటే తన పెత్తనం చెలాయించే వాళ్ళు స్వాధిష్టానము. నేను శాస్త్రాలు చదివినాను, నేను నా అనేవాళ్ళు, అంటే నాకంటే గొప్పగా ఎవరు చెప్పేవాళ్ళు లేదు, నేను శాస్త్రాలు చదివినాను అవి అని చెప్పేవాళ్ళు మణిపూరకము. ఓకే, అందరికీ తెలియచేయాలని సజ్జనులతో సాంగత్యం చేసేవాళ్ళు అనాహతము. మాటలు లేకుండా ఉండేవాళ్ళు విశుద్ధం. అంటే మాటలు లేకుండా అంటే అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉండకుండా, అంటే మాటల వల్ల అంటే ఇతరులకు కానీ ఎవరికైనా బాధ కలుగుతుంది అనుకున్నప్పుడు ఆ మాటలు మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. మౌనం అంటే పూర్తిగా మౌనంగా ఉండడమే కాదు, మాట్లాడవలసిన మాటలు మాట్లాడడానికి ఉండాలి, మాట్లాడకూడని మాటలు మాట్లాడకుండా ఉండడానికి మౌనం అన్నారు. అది శరీరం అన్నంత వరకు. శరీరం ఎలాగా మౌనమే కదా. ఓకే, సో అది అన్నమాట మౌనం అంటే, అది విశుద్ధం అన్నమాట. సో అంటే కర్మలు దగ్ధం చేసుకునే వాళ్ళు అంతే కదా, మాటల వల్లనే కదా మనం నలుగురు చెప్తే వాళ్ళు ఇప్పుడు సర్చ్ చేసుకుంటూ వాళ్ళు క్షమాపణ చెప్పుకొని వాళ్ళ లోపల వాళ్ళు వెళ్తారు. కాబట్టి ధ్యానం చేసి 3వ కన్ను తెరిపించుకున్న వాళ్ళు ఆజ్ఞా చక్రము. అంటే ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఆజ్ఞా చక్రం. అంటే వాళ్ళు ఆజ్ఞా చక్రంలో ఉంటారు. ఇలాంటి వాళ్ళను సజ్జనులు అంటారు. అంటే సజ్జనులు అంటే మంచి వాళ్ళని కాదు, అంటే మంచి వాళ్ళని కూడా సజ్జలు అంటారు భౌతికంగా. కానీ ఇటు దీని పరంగా తీసుకుంటే ధ్యానం చేసుకొని ఆజ్ఞా చక్రం తెరుచుకుంటే దానివల్ల సత్యం తెలుసుకుంటూ జీవిస్తున్న వాళ్ళను సజ్జనులు, వీళ్ళతో సాంగత్యం చేయాలి. కాబట్టి ఆజ్ఞా చక్రంలో ఉన్న వాళ్ళు మూలాధారులకు, స్వాధిష్టానులకు, మణిపూరకములకు వాళ్ళకి సాంగత్యం కావాలి. అరే అంటే నేను శరీరం అనుకునే వాళ్ళు మూలాధారము, సంఘంలో నాది ఆధిపత్యం అనుకునే వాళ్ళు స్వాధిష్టానము, నేను శాస్త్రాలు చదివిన గొప్ప చదివిన చెప్పేవాళ్ళు మణిపూరకము, అలాగే
సజ్జనులతో సాంగత్యం అనేది అనాహతం. అంటే ఈ నాలుగిటికి ఈ విశుద్ధం వరకు ఆజ్ఞాచక్రం వాళ్ళు బోధించాలి. ఆజ్ఞాచక్రం వాళ్ళు, ఆజ్ఞాచక్ర స్థితిలో ఉన్న వాళ్ళు వీళ్ళకి తెలియచేయాలి. తెలిసినప్పుడు వాళ్ళు కూడా ఆ చక్రాలను దాటి బయటికి వస్తా అంటే పైకి వెళ్తారు. ఓకే, సాంగత్యం మాటలు లేకుండా కూర్చొని అనాహతులుగా చెప్తారు. పుస్తకాలు చదివి తెలుసుకొని విశుద్ధులను చెప్తారు. ధ్యానం చేసి మూడవ కన్ను తెరుచుకో అంటారు ఆజ్ఞాచక్రం వాళ్ళు. ఇది అన్నమాట. కాబట్టి 6 చక్రాల యొక్క సజ్జన సాంగత్యం ఇది అమ్మ. సో అంటే ఇది ఒక మానవ శరీరం, అంటే అందరికీ ఉంటాయి కదా ఇవి చక్రాలు. ఎవరికైనా ఇప్పుడు నాకు వేరే వాళ్ళకు వేరే ఉండదు కదా. ఈ చక్రం యొక్క వ్యవస్థ నడిపించేటటువంటి వ్యవస్థ ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, సర్వమానవాళి కానీ, జీవాలు కానీ, తర్వాత జంతువులు కానీ, పక్షులు కానీ, చెట్లు కానీ, ఏదైనా కానీ జరిగే వ్యవస్థ. ఇప్పుడు మానవాళికి జరిగే వ్యవస్థ మానవాళికి ఒకటే ఉంటుంది. సింహంకు జరిగే వ్యవస్థ సింహం జాతికి ఒకటే రకంగా ఉంటుంది. పక్షులకు జరిగే వ్యవస్థ పక్షులకే ఒకటే రకంగా ఉంటుంది. కాబట్టి ఆ జరిపించేటటువంటి వ్యవస్థని ఆదిత్య హృదయము అంటారనమాట. మనం చెప్పుకున్నాం సూర్యకిరణాలలో 7వ కిరణము ఆదిత్య హృదయం. సో ఈ వ్యవస్థ అందరికీ కామన్ గా నడిపిస్తుంది. కాబట్టి ఆ వ్యవస్థలోకి వెళ్ళి ఆ వ్యవస్థను మనం తెలుసుకొని మన గుణాలను మార్చుకుంటూ మనం సత్యం తెలుసుకుంటూ ప్రయాణించడానికి ఇది అదనమాట. ఎస్ సార్. ఓకే సార్, ఓకే, చాలా బాగుంది సార్, అద్భుతంగా. ఓకే మాస్టర్స్. అద్భుతంగా లేదు, అద్భుతంగా ఉండేది మనం తెలుసుకుంటున్నాము. నేను అద్భుతం చేయలే. అదే అద్భుతంగా ఉన్నదాన్ని తెలుసుకుంటున్నాం. అద్భుతం చేశాను, అద్భుతంగా ఉన్నదాన్ని తెలుసుకున్నాము. ఇంకా మరి అదే చెప్తాను సార్. దానికి ఇంకా అంతకన్నా వేరే సెంటెన్స్ ఉండదు కదా సార్. అద్భుతంలోకి వెళ్ళి అద్భుతాన్ని యాక్సెప్ట్ చేయండి మీరందరూ. అదే మీరు అన్నారు కదా, ఈ అద్భుత సత్యాన్ని తెలుసుకోవడానికి మేమందరం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇంకా సార్కు తెలిసింది కొంచెమే, ఇంకా కొన్ని విషయాలు, ఎన్నో విషయాలు మీ పూర్ణాత్మ ఇంకా ఎన్నో తెలుసుకోవచ్చు కదా. కాబట్టి అక్కడ లిమిటెడ్ కాకుండా అన్లిమిటెడ్ వైపు వెళ్ళడమే మీ యాక్సెప్టెన్స్. మీరు అంటే ఇది ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది అంతే. అంటే నేను చెప్పే మాటలు మేము కూడా తెలుసుకోవచ్చు, మీలోకి మీరు వెళ్ళడానికి ఇది ఒక ఇన్స్పిరేషన్ మాదిరిగానే. అదే అదే. ఓకే, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? మేడం లక్ష్మి మేడం వాళ్ళు ఎవరు ఉన్నారు? 7619457392. వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు. మాట్లాడతారా? మాట్లాడండి, ఏమనుకోద్దండి. ఫోన్ నంబర్ చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. వాయిస్ బాగానే ఉందా సార్? నాది మీది బాగుందమ్మా. ఇప్పుడు చెప్పండి తల్లి. బాగుంది, అన్ని బాగా చెప్పారు. అంటే ఇప్పుడు నాకు ఒకటి సందేహం సార్. ఇప్పుడు మూలాధారంలో ఎమోషన్స్ ని ఇన్బ్యాలెన్స్ చేసుకోలేకపోతే ముందుకెళ్ళారు కదా. అది ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవడం అని కాదు, ఆ ఎమోషన్స్ అర్థం చేసుకుంటే బ్యాలెన్స్ అవుతాయి. ఈ 3 చక్రాలను బ్యాలెన్స్ చేసుకుంటేనే పైన ఉన్న చక్రాలు యాక్టివేట్ అవుతాయి అంటారు కదా సార్. అట్లా ఏం లేదు. ఇప్పుడు మీరు పాస్ కావాలంటే ఎన్ని మార్కులు కావాలి? 35 చాలు కదా. ఒక్కొక్క చక్రానికి 35+5 అనుకోండి. ఒక 40 మార్క్స్ తెలుసుకుంటూ పోతే మనం పైకి వెళ్తాం కదా. అవును, కానీ ఆ 40 తగ్గించుకోకూడదు. 40లో 6 మార్క్స్ తగ్గితే మళ్ళీ ఫెయిల్ కింద పడిపోతాం మళ్ళీ. అందుకే ఒక 40 అనుకుంటూ మనం సహస్రానికి వెళ్ళిపోతే సహస్రానికి కింది నిమిషం అనుకోండి, మిగతా ఒక్కొక్క చక్రంలో 60 తెలుసుకోవచ్చు కదా. అవును, ఒకటే చక్రంలో నేను 100% తెలుసుకుంటా అనే దానికంటే పాస్ అవుతూ కొంచెం తెలుసుకుంటూ పోతే అప్పుడు మనకు కూడా బాగుంటుంది కదా, అవగాహన ఉంటుంది కదా. అవును సార్. అని నాకు అట్లా అనిపించింది, నేను అలా చెప్పుకున్నాను.
లేదు, కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. అంటే నేను దీని మీద చెప్తారు కదా, నేను అందుకే క్లాసెస్ విన్నానని చెప్పాను సార్. అది నాకు తెలిసింది, మళ్ళీ అది క్లారిటీ తీసుకున్నాను. అంటే నేను మనకు జీవించే కాలం 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు నిద్రపోతుంది, 20 సంవత్సరాలు బాల్యము, తర్వాత చదువులు వదిలిపోతుంది. ఇంకా మిగిలిన 10 సంవత్సరాలు సంసారం ఉంటుంది. మిగతా 10 సంవత్సరాల కాలం ఉంటుంది. ఆ సంవత్సరం నేను మొత్తం ఆధ్యాత్మికానికి ఇది తెలుసుకోవడానికి ఉపయోగపడాలనుకున్నాను. అంటే అది ఒక రోజులో 1 గంట కావచ్చు, ఒక రోజులో 2 గంటలు కావచ్చు, ఒక రోజులో 10 నిమిషాలు కావచ్చు, లేదా ఒక రోజులో 45 నిమిషాలు కావచ్చు. ఆ 45 నిమిషాలు నాకు సత్యం కావాలి, అట్లా మార్చుకున్నాను అనమాట. కాబట్టి ఒకరు చెప్తారు, వాళ్ళు చెప్పిన దాంట్లో మన విశ్లేషణ ఉండాలి బాగా, చాలా విశ్లేషణ ఉంటే మన పూర్ణాత్మను పట్టుకోవాలి. అందుకే మీకు పూర్ణాత్మ కనెక్ట్ చెప్పించాను. అవును అవును సార్, అవును సార్. ఆ పూర్ణాత్మ బాగా చక్కగా దిద్దుతారు. ఎంత బాగా తీసుకెళ్తారంటే అంత బాగా తీసుకెళ్తారు. అది ఇక్కడ ఏమవుతుందంటే ఒక మనిషి మీద ఆధారపడిపోతున్నారు. ఆయన దగ్గరికి వెళ్తే నాకు జ్ఞానం చెప్తాడు, ఆయన దగ్గరికి వెళ్తే సత్యం తెలుస్తుంది, లేకుంటే ఆయన దగ్గరికి వెళ్తే ఎనర్జీ ఉంటాయి, నాకు బాగా ధ్యానం కుదురుతుంది, లేకుంటే ఆయన నాకు బాగా సర్వస్వం బోధిస్తారు. ఆయన కూడా మనిషే కదా, ఆయన కూడా మనిషి. ఇప్పుడు అదే అట్లా అనుకుంటూనే, ఇప్పుడు ఇందాక స్వప్నేశ్వర్ మేడం గారు అన్నారు కదా, ఫస్ట్ స్టార్టింగ్ లో మేము క్లాస్ స్టార్టింగ్ లో చెప్పారు చూడండి, 10 దేవుళ్ళ దగ్గరికి వెళ్తారు, ఒక్కరిని పట్టుకోరు అని చెప్పేసి. 10 దేవుళ్ళకి దండాలు పెట్టుకొని 10 కొబ్బరికాయలు కొట్టుకుంటాము, 10 అవి అక్కడ అన్ని, నేను ఇది చేస్తే నాకు ఇది వస్తుంది, నేను ఇది చేస్తే నాకు అది వస్తుంది, ఇది ఇస్తావా, ఇది ఇవ్వలేదు, నువ్వు వద్దు ఇంకా నాకు, నేను వేరే దిక్కు వెళ్తా అనేది సార్. ఇక్కడ ఎలా ఉందంటే ఇన్స్టెంట్ లాగా ఉండాలి, ఇన్స్టెంట్ కాఫీ లాగా అప్పటికప్పుడు కలిపేసి తాగేస్తే అప్పటికి ఎనర్జీ వస్తుంది. ఆ సిస్టమ్ అడుగుతున్నారు ఇప్పుడు. అవును, అంటే వాళ్ళకి తెలియదు, అలా అడుగుతున్నారంటే అలా అలవాటు అయిపోయినారు వాళ్ళు. నీవు ఒక దేవుని దగ్గరికి వెళ్తున్నావంటే, ఎందుకంటే భక్తి మార్గంలో దేవుని దగ్గరికి వెళ్ళి కోరిక కోరుకొని భగవంతుడి మీద ఆధారపడడం తప్పు కాదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, తండ్రి నా కోరికలు తీర్చగలిగే నీలో గుణాలు ఏమున్నాయి, నా కోరికలు తీర్చగలిగే శక్తి నీలో ఉంది కదా, ఆ శక్తి ఆ గుణం నేను నేర్చుకుంటే నా కోరికలు నేను తీర్చుకోగలను కదా. అవును, అది చెప్తారు జ్ఞానం. ఏమంటారంటే దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క ప్రవర్తన, దేవుని యొక్క పనిని నేర్చుకోమని చెప్తారనమాట. ఆ దైవం గురించి తెలుసుకో, ఆ దైవం గురించి తెలుసుకో అని అట్లా అన్నమాట. కాబట్టి అలాగే ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు ఎవరైనా మంచిగా సమస్యలు చెప్పినారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. మన సమస్యలకు సమాధానం చెప్తే 2-3 కోరికలు నెరవేరింది అనుకోండి, ఇంకా ఆయన గట్టి పట్టుకుంటాం, ఇంకా ఆయన అన్ని తీరుస్తాడని. అట్లా ఆధారపడకుండా మనిషి దగ్గరికి వెళ్ళండి, గౌరవించండి, నమస్కరించండి, సంస్కరించండి. కానీ ఇతని వల్ల నాకు జ్ఞానం వస్తుంది అనేది మాత్రం పెట్టుకోవద్దు. ఇతని శక్తి ఇస్తే నాకు ధ్యానం కుదురుతుంది అనేది పెట్టుకోవద్దు. ఇతడు నన్ను బాగు చే అది ఆధారపడం. అక్కడ ఆధారపడే తత్వం వద్దన్నారే కానీ మనిషి ద్వేషించడం కాదు, లేదా వదిలేయమని కాదు. ఆధారపడే తత్వాన్ని వదిలేసి సాంగత్యం ఉండు, స్నేహంగా ఉండు, అభిమానంగా ఉండు, గౌరవించు. కానీ ఇతని వల్లనే నాకు జ్ఞానం వస్తుంది, ఇతని వల్లనే ధ్యానం కుదురుతుంది, ఇతని వల్లనే నేను జ్ఞానవంతురాలు అవుతాను, ఇతని వల్లనే నేను చక్రాస్ అంతా యాక్టివేట్ చేసుకుంటాను, ఇతని క్లాస్ వింటేనే నాకు వస్తుంది, అది వింటేనే వస్తుంది, ఆయన ద్వారానే వస్తుంది. అది తీసేయాల, అది తీసేసి నాలో ఉంది, నాలో పూర్ణాత్మ ఉంది, నాలో పూర్ణాత్మను పట్టుకుంటే నా పూర్ణాత్మ నాకు అన్ని సకలము సమకూరుస్తుంది. బయట ఉండాలి, సంఘంలో, సమాజంలో ఉండాలి, అందరూ చెప్పింది విని దానిలో మళ్ళీ మన పూర్ణాత్మతో కలిసి ఇలా ఉండి మాట్లాడుకుంటే, ఓహో వాళ్ళు ఇలా చెప్పారా, వాళ్ళు స్వాధిష్టానంలో ఉన్నారు, నువ్వు ఆజ్ఞా చక్రంలో ఉన్నావు కాబట్టి నువ్వు అది ఎక్కువ పట్టించుకోవద్దు, వాళ్ళు స్వాధిష్టాన చక్రం నుంచి వచ్చారు, అలా ఉంటారు కాబట్టి అని అప్పుడు నీలో ఉండే పూర్ణాత్మ నీకు చెప్తాడనమాట. నీవు ఆజ్ఞా చక్రంలో ఉండి స్వాధిష్టాన చక్రంలో ఉన్న వాళ్ళ మీద ఆధారపడితే మళ్ళీ నువ్వు స్వాధిష్టాన చక్రానికి వెళ్ళిపోతావు. ఇక్కడ ఏమవుతుంది,
కాబట్టి స్వాధిష్టానంలో ఉన్న వాళ్ళని మనము చెప్పడానికి సజ్జన సాంగత్యం. వాళ్ళకి ఎలా చెప్పాలి? నువ్వు స్వాధిష్టానంలో ఉన్నవరా, నేను ఆజ్ఞా చక్రంలో ఉన్నావు, కలుసుకొని చెప్పకూడదు. నువ్వు చెప్పింది కరెక్టే, ఫస్ట్ ఏమనాలా, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ దీనికంటే కొంచెం బెటర్ థాట్స్ ఏమైనా ఉన్నాయో ఒకసారి నీ పూర్ణాత్మని అడిగి కనుక్కొని చెప్పాలి. అప్పుడు వాళ్ళ పూర్ణాత్మ వాళ్ళకి చెప్పింది, అవును నువ్వు స్వాధిష్టానంలో ఉన్నావు నాయన, నువ్వు కొంచెం మణిపూర్వకానికి వస్తావా అంటే అప్పుడు తనలోకి తాను వెళ్తే ఆ రకంగా చెప్పాలి. నేను ఆజ్ఞా చక్రంలో ఉన్నావు, నువ్వు స్వాధిష్టాన చక్రంలో ఉన్నావు, నాకంటే కింద ఉన్నావు, నువ్వు నేర్చుకోవడానికి ఇంకా కొన్ని 100 జన్మలు పడుతుంది, 150 జన్మలు పడుతుంది, ఇంకా మణిపూర్ ఇవన్నీ చెప్పకూడదు. ఇవన్నీ చెప్తే ఏమవుతుంది? అతన్ని డిస్కరేజ్ చేసిన వాళ్ళం అవుతాం, అతని ఎదుగుదలను మనం ఆపిన వాళ్ళం అవుతాం. ప్రోత్సాహకరంగానే ఉండాలి సజ్జన సాంగత్యం. ఓకే అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకేమైనా డౌట్స్? 1 hour అయిపోయింది కదా మేడం ఒక్క నిమిషం మేడం, ఇది నేను 6 పాయింట్స్ చెప్పొచ్చా? అది ఇప్పుడు లాంగ్ అయింది మేడం, ఇంకొక వీడియో మేడం. ఎస్ ఓకే థ్యాంక్ యూ మేడం.